సో మీ ఇంటెలిజెన్స్ వాళ్ళ లేటెస్ట్ కంక్లూషన్స్ ఏమిటి శ్రీహరి? సార్, మేము ఆశ్రమం రేట్ చేసి పట్టుకున్న వాళ్ళని ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం. కావాల్సినటువంటి ఆధారాలు ఏవి ఇంతవరకు మాకు దొరకలేదు. బట్ ఒక సంగతి డెఫినెట్, స్వామీజీ భాస్కర్ రెడ్డి ఇంతవరకు ఈ సిటీ వదిలి బయటకు పోలేదు. కమ్ సార్. మిస్టర్ మాధవ్, ఒక మోస్ట్ డిస్టర్బింగ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది సెంట్రల్ నుంచి. అది తెలియజేయడానికే రమ్మన్నాను. బాంబే నుంచి కొంత మందుగుండు సామాగ్రి, శక్తివంతమైన బాంబులు, ఆర్డిఎక్స్, జెలటిను ఆంధ్రదేశానికి వచ్చి చేరినాయి. ఏ లోడ్ ఆఫ్ హైలీ పొటెన్షియల్ ఎక్స్ప్లోజివ్స్. ఏ వెరీ డేంజరస్ సిచ్యుయేషన్ అని వాళ్ళ ఇన్ఫర్మేషన్. మిస్టర్ జేపీ శ్రీహరి డీటెయిల్స్ ఇస్తారు. యు గో విత్ హిమ్. ఎస్ సార్. సో నేను మీ అందరికీ చెప్తున్నాను, మాధవ్కి ఎప్పుడు ఏ సహాయం అవసరం వచ్చినా డోంట్ హెసిటేట్. గివ్ హిమ్ ఎవ్రీ పాసిబుల్ సపోర్ట్. దట్స్ ఆల్. లోగడ బాంబేలో జరిగిన బాంబు పేలుళ్లతో సలీం ఖాన్కి పటేల్ గుండాలకి సంబంధం ఉంది. ఇప్పుడు బాంబ్స్, ఎక్స్ప్లోజివ్స్ ఆంధ్రదేశానికి స్మగ్లింగ్ చేస్తున్నది సలీం ఖానే. ఇంటెలిజెన్స్ నుంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే స్వామీజీ భాస్కర్ రెడ్డి అల్లర్లో అరాచకాలు సృష్టించడానికి ఏర్పాట్లు చేస్తుంటారు కదా సార్? ఒకవేళ బాంబేలో జరిగినట్టే ఇక్కడ? అవును. వృధాగా కొందరు నిరపరాధుల్ని చంపేసి మన దృష్టిని మళ్లించి దానివల్ల వచ్చే కన్ఫ్యూజన్ లో తప్పించుకోవడానికి వేస్తుంటారు ఒక మాస్టర్ ప్లాన్. సలీము, భాస్కర్ రెడ్డి విదేశ తొత్తులైన కొందరు దేశద్రోహుల కంట్రోల్లో ఉన్నారు. ఏ క్షణంలో అయినా ఆ ముఠా వాళ్ళు ఏ దారుణమైనా చేయొచ్చు. బాంబు పేలుళ్ళు, గృహదహనాలు. ఓకే దెన్, నేను ఆఫీస్కి వచ్చేస్తాను. సార్, ఇక నుంచి కేర్ఫుల్గా ఉండాలి మనిద్దరం కదూ. ముఖ్యంగా ఏమిటి శరత్ పిచ్చాడ్లా? ఏం లేదు సార్, మనసులో నాకెందుకో ఒక అపాయం రాబోతున్నట్టు. టేక్ ఇట్ ఈజీ మ్యాన్. సార్, మనోహరం, అద్భుతం. ఈ సిటీలో భస్మం కాబోయే సుందర ప్రదేశాలు. ఈ గుర్తు పెట్టిన స్థలాల్లో ఆ మహానగరంలో సంభవించినట్టుగానే గుండెలదిరే బాంబు పేలుళ్ళు. ఒప్పుకున్నా, గొప్పగా ఉంది మీ పటేల్ పన్నాగా. భాస్కర్, శ్మశానంలా ఈ ఊరు మారకముందు, రంగుల పాలపెట్టల్లా మనం ఎగిరిపోకముందు నేను చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. సూర్య, దేవదాస్, మాతాజీ, కనకరాజు, వెంకటరత్నం నాకు ద్రోహం చేసిన వాళ్ళు. వాళ్ళందరి మీద పగచుకోకుండా వదిలిపెట్టను. మిత్రద్రోహులందరినీ చంపేస్తాను. ఆ మాధవ్ని కూడా. ఒక రకం చీప్ రివెంజ్, బట్ ఐ వాంట్ ఇట్. లెక్కలన్నీ సెటిల్ అయిపోయాకే తప్పించుకోవాలి ఇక్కడి నుంచి. ఇంకా ఒక్కరోజు వ్యవధి ఉంది. చూస్తాను నా కోసం నువ్వేం చేస్తావు. కమ్, డూ ఇట్ ఫర్ మీ.